डाइनो आइलैंड में आपका स्वागत है। क्या शिनचैन का वेकेशन बनेगा एक नया डिस्ट्रक्शन? शिनचैन और डायनासोर डायरी आपके नजदीकी सिनेमाघरों में उपलब्ध। నీకేమైనా పిచ్చి పట్టిందా? మ్యూజిక్ ఆపేసి డాన్స్ చేస్తున్నావు గాడిదని. గాడిద డాన్స్ చేయాలంటే మ్యూజిక్ వినాలనే లేదు, డాన్స్ చూస్తే సరిపోతుంది, అర్థమైందా? గాడిద కూడా అప్పుడప్పుడు గుర్రంలాగా ఆలోచిస్తుంది, అర్థమైందా? ఈ బన్నీ ఎందుకు మొసల్లాగా పడి ఉన్నాడు? ఇదేమైనా నిద్రపోయే టైమా? తన్ని నేను లేపుతాను. ఇదిగో బండిని లేపుతానన్నాడు, తనే నిద్రపోతున్నాడు. తనేమీ నిద్రపోవడం లేదు, చెంప దెబ్బ తిని స్పృహ తప్పి పడిపోయాడు. అరే ఏంటిది, ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా లేదు. అరే మధ్యాహ్నం అయిపోయింది, ఇంక లే, చాలా పనులున్నాయి. నీకేమైనా బుద్ధుందా? ఫ్రెండ్ ఎవరైనా ఇలా ఇంత గట్టి కొడతారా? నేను చేసిన తప్పైతే నువ్వు నా చెవులో నీ రెక్కలు పెట్టింది తప్పు కదా. అయితే నువ్వు లేచే ఉన్నావా? కావాలనే ఇంత గట్టిగా కొట్టావా? నువ్వు ఒంటి మీద తిరుగుతానే కొట్టావా? అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు, నేను వదిలిపెట్టా. తమ్ముడు జోర్దారే డోర్ బెల్ అరుస్తున్నాడు. అరే గాడిదా, డోర్ బెల్లే కొడుతున్నారు, ఎవరో వెళ్ళి చూడుకో. తెరుస్తున్నాను. అరే డోర్ బెల్, నువ్వేమి గుడి గంట కాదు, మోగుతూనే ఉండడానికి. ఎవరు ఎవరు కనిపించట్లేదు, కానీ అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు హనీ? సారీ, నేను చూడలేదు, అందుకే బ్యాలెన్స్ ఎందుకు కుదరట్లేదని అనుకుంటున్నాను. మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నా బంగారు, నువ్వు ఎక్కడున్నావురా? ఎంత వెతికానో తెలుసా నిన్ను? మీరు ఎవరు? మేము పోపటికి తల్లిదండ్రులం. అవునులే, చూడ్డానికి అంతే ఉన్నారు. అరే గాడిదా, చిలకలన్నీ ఒకేలా ఉంటాయి. మీరెవరో నాకు అసలు తెలియనే తెలీదు. అరే మమ్మల్ని తెలీదని చెప్తావా? చిన్నప్పుడు మా మీద అలిగి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు, ఇప్పుడు మమ్మల్ని తెలీదంటున్నావు. ఎందుకు? చిన్నప్పుడు తనకి తినటానికి పచ్చిమిరపకాయ ఇవ్వలేదు, కానీ తను ఎప్పుడు పచ్చిమిరపకాయలు తిన్నాడు కదా. అదే మేము చేసిన తప్పు. తనకి మేము అది ఇవ్వకుండా ఉన్నందు వల్ల ఇలా అయింది. మా అబ్బాయిని పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఇలా వచ్చి నించున్నాం. నాకెందుకో నమ్మకం లేదు, దొరికిపోతావు. ఒక తల్లి ప్రేమని అనుమానిస్తున్నావా నువ్వు? లేదు, మేము కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాం. లోపల కూర్చొని మాట్లాడుకోండి, మేడం చెప్తూ ఉంటారు, అతిథుల్ని బయట నుంచొని మాట్లాడనివ్వకూడదని. అవును, సరిగ్గా చెప్పావు. రండి లోపలికి వెళ్దాం, ప్లాన్ వర్కౌట్ అయింది. సమస్య వచ్చింది, ఈలేశారు. మాకు అసలు ఏమీ వినిపించలేదే. లేదు, అది అలాగే మోగదు, అలా చెప్పటం తన అలవాటు. పాపడ్ చెప్పినట్టుగానా? అర్థమైందా? సేమ్ అతని తండ్రిలాగానే ఉన్నాడు. మీరు తినడానికి నేనేమైనా తీసుకొస్తాను.
మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అదే పూపెట్ మీ అబ్బాయి అయినట్టు. ఉంది. పప్పటి ఎడమ రెక్క కింద నల్లటి మచ్చ అస్సలుండదు. నాకు కూడా లేదు, అర్థమైందా? అంటే నువ్వు మా పప్పట్వే. సమస్య వచ్చింది. చీటీ వేశారు. ఇలా చూడు, ఎప్పుడైతే ఈ పచ్చిమిరపకాయ తినొద్దు అని చెప్పిన తర్వాత పప్పటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో అప్పుడే ఈ పచ్చిమిరపకాయ తింటూ మానేశాం. అమ్మా, మీకు నా మీద ఎంత ప్రేమ! తల్లిదండ్రులు మాత్రమే ఇది చూపించగలరు, అర్థమైందా? ఏం చేస్తున్నావు? ఇంత త్వరగా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తమ్ముడు, నువ్వు వీళ్ళని అనుమానిస్తూ ఉన్నావు. నువ్వు వీళ్ళని అనుమానిస్తూ ఉండు, నేను వీళ్ళని బయటికి తీసుకెళ్ళొస్తాను. వీళ్ళు ఎవరు హనీ? అమ్మా నాన్న. దేవుడు ఈ లోకాన్ని చాలా బాగా చేశారు. అలాగే పప్పెట్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసారు. చప్పట్లు కొట్టండి. సమస్య వచ్చింది. ఈలేసాను. అరే, చప్పట్లు కొట్టారు, వినిపించాయి, కానీ నువ్వు వేసిన విసిల్ వినపడలేదే. ఈయన వేసే ఇలా వినిపించదు, కానీ ప్రతి మాట మీద మోగుతుంది. మీరు చాలా గొప్పవాళ్ళు. ఈ రోజు మధ్యాహ్నానికి తినడానికి చపాతీ చేశారు. నన్ను వీళ్ళు మంచివారని చెప్పారు. చప్పట్లు కొట్టండి. ఆ డ్రై ఫ్రూట్ ని తినండి, తీసుకోండి. చూసారా, అంతా తినేశారు. సమస్య వచ్చింది. ఈలేశారు. పెట్టింది తినడం నేరమా? అవి కిట్టి కోసం. సారీ మా. ఏం పర్వాలేదు, మీరు మా గెస్టే కదా. సూర్యుడు వచ్చి సాయంకాలానికల్లా ఇంటికి వెళ్ళిపోతాడు. పప్పెట్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పెట్టింది మొత్తం తిని వెళ్ళిపోయారు. తప్పట్లు కొట్టండి. పచ్చిమిరపకాయ తినకపోతే మనం చిలకలమన్న విషయమే మర్చిపోతున్నాం. మన పప్పెట్కి అసలు ఎందుకు ఈ మిరపకాయలు నచ్చవో తెలియడం లేదు. తన ఇష్టం వచ్చినట్టు తను చేయని. వాళ్ళతో మనకేంటి పని? మనకి తెలివి తక్కువ వాళ్ళ దగ్గర ఉండటానికి చోటు దొరికింది, అది చాలు. ఇక జీవితంతో సంతోషంగా ఉండొచ్చు. పర్ఫెక్ట్ మన కొడుకు కాదని వాళ్ళకి అనుమానం కలగకుండా ఉంటే అదే చాలు. వాళ్ళు ఎన్నిటికీ కనిపెట్టలేరు, ఎందుకంటే వాళ్ళకంతా బుద్ధి లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏ పని చేయాల్సిన అవసరమే లేదు. చెయ్యాల్సిందంతా ఇంకా ఆ తెలివి తక్కువ పప్పట్టే చేస్తాడు. అలాగా, నేను వెళ్ళిపోయిన బాధలో మీరు మిరపకాయ తినడం మానేశారా? అవును బాబు. అయితే కిచెన్ లో మీరు బఠానీలు తింటున్నారా? సమస్య వచ్చింది. ఈలేశాను. నాకేమైనా పిచ్చి పట్టింది అనుకున్నారా? మీరు అమ్మా నాన్నని చెప్పుకొని జీవితాంతం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నారా? లేదు బాబు, ఈ అబద్ధం నీకు ఎవరు చెప్పారో చెప్పు. మీరు కిచెన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, బన్నీ ఆ మాటలన్నీ రికార్డ్ చేసి నాకు వినిపించాడులే. సమస్య వచ్చింది. ఈలేశారు. ఇప్పుడు తప్పు మాత్రమే జరిగింది, ఇకపై ఈల మోగుతుంది, అర్థమైందా? ఆ ఎమోషన్ తో మీరు ఆడుకుంటున్నారా? నన్ను వదిలేయ్ బాబు, నేను నీ అమ్మ లాంటి దాన్ని. నాకు అడ్డు తప్పుకో, నేను ఆడవాళ్ళ మీద అటాక్ చేయను. ఒక్కసారి ఆలోచించి ఇంటికి వస్తే బాగుండేది. సమస్య వచ్చింది. ఈలేశారు. నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే, వదిలే. పపెట్ వాళ్ళు పాపం, వాళ్ళని వదిలే, వెళ్ళనివ్వు. ఇంకెవరి దగ్గరికి మీరు దొంగ అమ్మా నాన్నలాగా వెళ్ళకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సమస్య వచ్చింది. ఈలేశాను.
థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ. నువ్వు ఇలాగా వీళ్ళ బండారం బయట పెట్టకపోతే నేను జీవితాంతం వీళ్ళనే అమ్మా నాన్న అనుకునేవాడిని. బన్నీ నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. వీళ్ళు పోపట్ వాళ్ళ అమ్మా నాన్నలు కారని నీకు ఎలా తెలిసింది? నేనెందుకు తెలుసుకోలేకపోయాను? అరే యార్, మీ దగ్గర లేనిది ఒకటి నా దగ్గర ఉంది, అదే తెలివే. ఆ.